హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. గోంగూరను పుంటికూర అంటారు తెలంగాణలో. ఈ గోంగూర రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఎర్ర పుంటికూర, ఇంకోటి తెల్ల పుంటికూర. ఎర్ర పుంటికూర మాత్రమే టేస్ట్ బాగుంటుంది. ఎర్ర పుంటికూరను మాత్రం తెచ్చుకొని ఇలా చట్నీని చేసుకోవాలి. ఇక్కడ పుంటికూరకి ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఇంగు వేసుకొని వేయించుకున్నాను. తర్వాత ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇవి చల్లారేంత వరకు ఇప్పుడు పుంటికూరని వేయించుకుందాం. పుంటికూరని బాగా కడుక్కొని వేయించుకోవాలి. ఇవి పుంటికూర అప్పుడే ఇలా మెత్తగా అయిపోతుంది. ఇలా వేయించుకొని ఇప్పుడు వీటిని పొడి చేసుకుందాం. ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నాను. వేయించుకున్న పుంటికూరలో కొంచెం పసుపుని వేసుకున్నాను. ఇక్కడ పొడిని చేసుకున్న తర్వాత ఈ రోట్లో వేసుకొని ఈ రోట్లో కింద పొడిని వేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. పైన పుంటికూరని వేసుకొని దంచుకుంటున్నాను. ఈ పుంటికూర రోట్లో దంచుకుంటూనే బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇది మెత్తగా అయిపోయి ఉంటుంది కాబట్టి. మిక్సీలో వేసుకుంటే బాగా పేస్ట్లా తయారవుతుంది. అందుకే రోట్లో వేసుకొని ఒకసారి ఇలా దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. పేస్ట్ లాగా అయిపోకుండా బాగా వస్తుంది. ఇలా దంచుకున్న తర్వాత నేను ఇక్కడ దీన్ని తాలింపు పెట్టుకోలేదు. తాలింపు పెట్టుకోకుండానే బాగుంటుంది. దీనికి తాలింపు అవసరం లేదు. ఇష్టం ఉంటే తాలింపు పెట్టుకోవచ్చు. ఈ పుంటికూర వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పుంటికూర రెడీ అయిపోయింది. దీంట్లో గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఈ పుంటికూర కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్.